నాన్న నాన్న అనే మాట చాలా పవిత్రమైనది. తండ్రి పాత్ర, తల్లి పాత్ర సమానమే, కానీ తండ్రి పాత్ర చాలా ముఖ్యమైనది. తండ్రి ఎవరికి ఏది అవసరమో అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి వాటిని నెరవేర్చడానికి చాలా కృషి చేస్తాడు. ముఖ్యంగా పిల్లల విషయంలో స్కూల్కి ఫీజులు, వాళ్ళ వాళ్ళ యొక్క దుస్తులు, వాళ్ళ యొక్క మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్కి కూడా ఇతను ఎంతో సహకరిస్తుంటారు. అలాగే ఇంటి విషయంలో కూడా అన్నీ, ఇంట్లో ఉన్నటువంటి సరుకులు అయితే ఏంటి, ఇంట్లో ఉన్నటువంటి దుస్తులు మొత్తం A to Z అతనే చూస్తుంటాడు. ఇంట్లో ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి ఒక ధైర్యం, తండ్రి ఒక నమ్మకం, తండ్రి ఒక భరోసా. మరి ఇలాంటి తండ్రిని మనం ఎంతో గౌరవించాలి. తండ్రి చేసినటువంటి ఈ యొక్క సహకారాన్ని ఎవరు మర్చిపోకూడదు. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులు గౌరవించాలి. ముఖ్యంగా నాన్నే అన్నిటికీ ముఖ్య కారణం. నాన్నని ఎంత బాగా చూసుకుంటే పిల్లలకి అంత ఆయుష్ పెరుగుతుంది. అందుకే తల్లిదండ్రుల దీవెనంటే పిల్లలకి చాలా మంచిది. అందుగురించే ప్రతి పిల్లవాడు, ప్రతి పిల్లలు ఈ విషయాన్ని గమనించి తల్లిదండ్రులు గౌరవించి, అలాగే పెద్దలు గౌరవించి ఉంటే వాళ్ళు బాగుంటారు, మిగతా వాళ్ళు కూడా బాగుంటారు, సమాజం బాగుంటుంది. ఓకే.